అందరికీ నమస్కారం. నా పేరు దాసర్ ప్రసాద్. నేను జిల్లా కోర్టులో న్యాయవాదిని, ఈ జనతా ఫౌండేషన్ ఫౌండర్ని. నెల్లూరు జిల్లాలో నా మిత్ర బృందాల సహాయంతో జనతా ఫౌండేషన్ స్థాపించబడడం జరిగింది. నాకు అత్యంత ఆత్మీయులైన మిత్రులు అందరం కలిసి గతంలో కరోనా టైంలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఫౌండేషన్ పెట్టకముందే మిత్రులందరూ కలిసి కరోనా టైంలో జాతీయ రహదారి మీద ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మందికి ఫుడ్, వాటరు అన్ని సప్లై చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నా మిత్రులందరూ కలిసి మనం చేసే సేవా కార్యక్రమాలు ఏదో ఒక బ్యానర్ కింద ఏదో ఒక ఫౌండేషన్ పేరుతో చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత జనతా ఫౌండేషన్ అని ఒక నామకరణ చేసి అందరూ కూడా ప్రసాద్ నా మీద బాధ్యత పెట్టి నన్ను దీనికి ఫౌండర్గా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నా మిత్ర బృందంతో కలిసి, మా మిత్ర బృందంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే న్యాయవాదులు, టీచర్లు, డాక్టర్లు, పోలీస్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీసు, అన్ని రకాల సెక్టార్లకు సంబంధించినటువంటి మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులందరూ కూడా సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేయడం జరిగింది. అయితే అందరూ కూడా ఎక్కడ కూడా ₹1 డబ్బులు బయట వాళ్ళని అడగటం కానీ తీసుకోవడం కానీ ఇప్పటి వరకు చేయలేదు. ఉండే కార్యక్రమాలన్నీ కూడా మా సొంత డబ్బులు నా మిత్రులే ఒక్కొక్క కార్యక్రమానికి పెట్టుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా సంతోషం ఏంటంటే ఈరోజు కూడా నిన్నటికి నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలని నిర్ణయించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ₹1 ఖర్చు లేకుండా ఈ యొక్క ఫౌండేషన్లో ఉండేటువంటి కార్యకర్తలు, ఫౌండేషన్లో ఉండే అందరూ ముఖ్యమైన నెంబర్లు ఓళ్ళ ఖర్చు ఓళ్లే పెట్టుకొని చాలా దూరం నుంచి కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు 100 మంది దాకా ఇక్కడికి వచ్చి జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వారి డబ్బు ఖర్చు పెట్టుకుంటూ అదేవిధంగా వాళ్ళ రక్తదానం కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో కూడా జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ, ఇన్క్లూడింగ్ నాకు సంబంధించిన పర్సనల్ కూడా కాదు, మా అందరి ఫౌండేషన్ యొక్క సహకారంతో, నా మిత్ర బృందం అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మన డిఎస్పీ, మహిళా డిఎస్పీ రామారావు గారిని మేము కోరిన తర్వాత నిన్న వారు వేరే పనులు ఉన్నప్పటికీ అసెంబ్లీకి పోవాల్సినటువంటి కార్యక్రమం ఉన్నప్పటికి కూడా వారు దాన్ని వాయిదా వేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరిచి ఈ కార్యక్రమంలో భాగస్వామైనందుకు జనతా ఫౌండేషన్ మా అందరి సభ్యుల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టుతామని నా మిత్రుల బృందం సహాయంతో తెలియజేస్తూ ఉన్నాం.